శ్రీ సమ్మక్క సారలమ్మ మహాశక్తి జ్యోతిష్యాలయం మహాశక్తి పీఠం. మేము ఎలాంటి సమస్యలైనా కానీ, ఎలాంటి ఇబ్బందులు ఉండవలసిన వాళ్ళు కానీ, ప్రేమ, పెళ్లి, సంతానం, ఉద్యోగం, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కోర్టు సమస్యలు, ప్రేమ సమస్యలు, లవ్ ఫెయిలు, ఎలాంటి సమస్యలతో చాలామంది సతమతం అయిపోతుంటారు. భూమి సమస్యలు కానీ, ఇల్లు సమస్యలు కానీ, కోర్టు సమస్యలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, ఇలాంటి సమస్యలతో మీరు సతమతం అవుతున్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించండి. 9399922254. ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. మొదటి రాశి మేషరాశి. మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలము, జీవిత బలము, యోగ బలము, నక్షత్ర బలము, స్థాన బలము, పూజ బలము. మరి ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఏలునాటి శని, అది మేషరాశి వాళ్ళకి, ఈ మేషరాశి వాళ్ళకి, తర్వాత కుంభరాశి వాళ్ళకి, తర్వాత మీనరాశి వాళ్ళకి, ఈ మూడు రాశులకి ఈ శని ప్రభావం అనేది తిరుగుతూనే ఉంటుంది. అది ఒక టైంలో ఉండాల్సిన టైము ఒక టైంలో అనేది అనుకూలంగా లేని దాని వలన వాళ్ళకి దగ్గరకు వచ్చిన కొన్ని కార్యక్రమాలు దూరం అయిపోతుంటాయి. ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా ఆ కార్యక్రమం అనేది వాళ్ళకి కొంత ఇబ్బందికరమైన సమస్యలతో సతమతం అయిపోతుంటారు. మరి ఇలా జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ విద్యాపరంగా చూసుకుంటే చదువులో మంచి విద్య అనేది సాధిస్తాడు, కానీ ఆ విద్యను బట్టి ఉద్యోగాన్ని గురించి రాగానే వాళ్ళు సతమతం అయిపోతుంటారు. మనం చదువు కొన్ని సంవత్సరాల వరకు చదువుతూనే ఉంటాం కాబట్టి ఉద్యోగం కాడికి రాగానే మనసు ఆందోళన పడిపోతాడు. ఆందోళన అనగా ఇది చేస్తే మంచిదా, లేకపోతే ఇంకోటి చేస్తే మంచిదా, లేకపోతే ఏ సబ్జెక్ట్ తీసుకుంటే బాగుంటుంది, నాకు ఏ సబ్జెక్ట్లో పోతే నేను అభివృద్ధిగా పొందుతాను, మరి మా పరంపర ఏం చేశారు, మరి నేనేం చేయాలి అనేట్టుగా వాళ్ళకి మైండ్ అనేది డిస్టర్బెంట్ అవుతుంటుంది. మైండ్ అంటే ఏ రూట్లో పోవాలి అంటే ఒక రూట్ అనుకుంటారు, కొన్ని రోజుల్లో ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వాళ్ళకి కొత్త ఆశ అనేది కలుగుతుంటుంది. ఆ కొత్త ఆశ కలిగినప్పుడు ఉన్నదాన్ని వెనకబెట్టి లేని దాని గురించి పోరాడుతుంటారు. ఆ లేని దాని గురించి పోరాడిన దాని వల్ల వాళ్ళు కొంచెం లేనిపోయిన సమస్యలోకి పడిపోతుంటారు. మరి ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ స్థాన ప్రాప్తి అనగా ఇల్లు. ఎన్నో రోజుల నుంచి వీళ్ళు ఎదురు చూస్తున్న గృహము, వీళ్ళకి స్థాన చలనం అనేది అది ఏ రూపంలో అయినా కానీ, భార్య రూపం నుంచి కానీ, పెద్దవాళ్ళ రూపం నుంచి కానీ, స్నేహితుల రూపం నుంచి కానీ, ఏ రూపం నుంచే కానీ ఒక రూపంలో వాళ్ళకి ఇల్లు కట్టుకునే ప్రాప్తి రాబోతుంది. మరి ఈ రాశిలో అనేది ఎవరు ఏ మాట చెప్పినా కూడా కొంచెం ఆలోచన చేయకోకుండా వాళ్ళ మాట కరెక్ట్గా నమ్ముతుంటారు. కాబట్టి ఎదుటి వాళ్ళని నమ్మినంత వరకు మోసపోతూనే ఉంటారు. మీరు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని అనుకున్నా కూడా ముందు విషయాలని మీరు పబ్లిక్ చేయొద్దండి. మీకు ఏ పని అనుకున్నా కూడా, ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా ఆ కార్యక్రమాన్ని ప్లానింగ్ మీరు ముందే ఎదుటి వాడికి చెప్పారనుకోండి, దాంట్లో మీరు ఇబ్బందిగా పడిపోతారు. కాబట్టి మీరు ఏ విషయమైనా కానీ మీకు ఈ నెల 15వ తారీఖు నుంచి అదృష్ట యోగం అనేది రాబోతుంది. కొత్త వాళ్ళ నుంచి పరిచయం, ఒక కొత్త స్త్రీ నుంచి మీకు అనుకోకుండా అదృష్ట గడియలు అనేది మీకు ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. అంటే ఒక స్త్రీ వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంటుంది. ఆ స్త్రీ వల్ల వాళ్ళకి ఎక్కడ లేవాలో ఆ లెవెల్లో నిలబడి పెద్ద స్థాయిగా నిలబడాల్సిన యోగం అనేది వాళ్ళ జాతకంలో కనబడుతుంది. కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి రాజకీయంలో కానీ, వ్యవసాయంలో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, యూట్యూబ్ రంగంలో కానీ విదేశాల ప్రయాణాలు అనేది ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా కూడా లక్ష్మీల చేతులు ఎక్కువగా నిలబడదు. దానివల్ల
ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు, ప్రయత్నం చేస్తుంటారు, కానీ ఏ ప్రయత్నం చేసినా వాళ్ళకి డెస్టమెంట్ అవుతూనే ఉంటుంది. మరి అది ఎందువల్ల అంటే వీళ్ళకి రాహు కేతువుల గ్రహాల వల్ల 2 గ్రహాలు ఘోషిస్తున్నాయి. ఈ 2 గ్రహాల వల్ల వీళ్ళు ఏ పూజా కార్యక్రమం చేసినా చేతికాడికి వస్తుంది, కానీ నోటికి అందుకోకుండా పోతుంటది. అదే సమస్యలతో వీళ్ళు చాలా వరకు సతమతం అయిపోతుంటారు. కాబట్టి వీళ్ళు చేయాల్సిన పూజా బలం అష్టలక్ష్మి అమ్మవారిని 9 వారాలు 9 శుక్రవారాలు మీరు పూజ చేయండి. మీ చేతుకుంట కొన్ని దేవస్థానాలు గుడికి వెళ్ళినప్పుడు అన్నదానం కానీ, వస్త్రదానం కానీ, లేదా ఒక వస్తువు రూపమైనా కానీ మీ చేతుకుంట దానం చేసినట్టుగైతే మీకు మంచి జరుగుతుంది. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది బాధపడుతూ ఉన్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ పిల్లల మీద ఏముంది, మరి పిల్లల చదువు ఎలా ఉంది, మీరు చేసే ఉద్యోగంలో ఎలాగుంది, మీరు చేసే కంపెనీలు కానీ ఉద్యోగంలో కానీ ఎలాగ డిస్టర్బెంట్ అవుతుంది అనేది జాతక చక్ర కుండలి వేసి చూసి చెప్పగలుగుతాం. ఏ సమస్యకైనా ఒక మార్గం అనేది మన దగ్గర దొరుకుతుంది. కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.